16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది? ఒక చిన్న పాపకి ఎస్ఎంఏ అనే వ్యాధి ఉంది అనుకుందాం. డాక్టర్లు చెబుతున్నారు ఒక ఇంజెక్షన్ ఇస్తే బ్రతికే అవకాశం ఉంది అని. ఆ ఇంజెక్షన్ యొక్క ధర 16 కోట్లు. ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుంది? మన శరీరంలో ఒక చిన్న ముఖ్యమైన జీన్ ఉంటుంది. ఆ జీన్ మన కండరాలు కదలడానికి సహాయం చేస్తుంది. కానీ ఎస్ఎంఏ ఉన్న పాపలో ఆ జీన్ పనిచేయదు. అందుకే పాప చేతులు కానీ కాళ్ళు కానీ చాలా బలహీనంగా ఉంటాయి. తల కూడా ఎత్తలేరు. శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఆ ఇంజెక్షన్ రక్తంలోకి వెళ్ళిన తర్వాత దాంట్లో ఒక సేఫ్ వైరస్ ఉంటుంది. అది హానికరమైన వైరస్ కాదు. ఆ వైరస్ పని ఏంటంటే పాడైన జీన్ స్థానంలో కొత్త ఆరోగ్యకరమైన జీన్ ను శరీరంలోకి చేరవేయడం. కొత్త జీన్ కణాల లోపలికి వెళ్తుంది. అప్పుడు శరీరం మళ్ళీ సరిగ్గా పనిచేయడం మొదలుపెడుతుంది. కండరాలకు అవసరమైన బలం తయారవుతుంది. కొద్ది కొద్దిగా పాప కదలికలు మెరుగుపడతాయి. శ్వాస బాగా అవుతుంది. ఇప్పుడు ఒక తల్లిని ఊహించుకోండి. ఒక చిన్న పాపను ఒడిలో పెట్టుకొని ఆమె కళ్ళల్లో ఒకటే ప్రశ్న, నా పాప బ్రతుకుతుందా అని. ఆమెకి 16 కోట్లు అంటే డబ్బు కాదు. అది తన పాప యొక్క శ్వాస. ఒక తల్లి తన కూతురు కోసం ప్రపంచం ముందు నిలబడుతుంది. ఆ పాప చేతి వేళ్లు కదిలితే ఆ తల్లి గుండె ఆనందంతో నిండిపోతుంది. అందుకే ఈ ఇంజెక్షన్ కేవలం మందు మాత్రమే కాదు, ఒక తల్లికి ఆశ, ఒక పాపకి జీవితం.